అందరికీ నమస్కారం. తెలుగు డిజి9కు స్వాగతం. ఈరోజు మనం భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 27 గురించి తెలుసుకుందాం. సెక్షన్ 27 గురించి వివరంగా చెప్పాలంటే 12 సంవత్సరాల లోపు పిల్లలు లేదా మానసికంగా బలహీనంగా ఉన్న వ్యక్తులు తమకు ఏమి జరుగుతుందో పూర్తిగా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. అలాంటి వాళ్లకు మంచి జరగాలని భావించి మంచి విశ్వాసంతో ఎవరైనా ఒక పని చేస్తే మరియు వారి సంరక్షకుడు లేదా చట్టబద్ధమైన గార్డియన్ అనుమతితో ఆ పని చేసినట్లయితే ఆ పని వల్ల చిన్న నష్టం జరిగినా దానిని నేరంగా పరిగణించరు. కానీ ఇక్కడ తెలిపిన మినహాయింపులు ఎక్సెప్షన్స్, ఈ మినహాయింపు వర్తించని సందర్భాలు ఉన్నాయి. అవి ఏ ఎవరైనా ఉద్దేశపూర్వకంగా మరణానికి కారణమైతే లేదా ఆత్మహత్య చేయడానికి ప్రేరేపిస్తే అది స్పష్టంగా నేరంగానే పరిగణించబడుతుంది. బి ఒక పని వల్ల మరణం జరగొచ్చని ముందే తెలిసినా దాన్ని పట్టించుకోకుండా చేస్తే కూడా అది నేరమే. కానీ అదే పని చికిత్స కోసం లేదా ప్రాణం కాపాడటానికి చేస్తే అది నేరంగా పరిగణించరు. సి ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తీవ్రమైన గాయాలు చేస్తే అది కూడా నేరంగానే పరిగణించబడుతుంది. కానీ అదే గాయాలు చికిత్స కోసం లేదా అంగవైకల్యం తగ్గించడానికి చేస్తే అది నేరం కాదు. డి ఇంకో విషయమేమిటంటే ఈ నిబంధన పేరుతో ఏదైనా నేరం చేయడానికి ప్రేరేపించడం లేదా సహాయం చేయడం కూడా చట్టం ప్రకారం నేరంగానే పరిగణించబడుతుంది. ఉదాహరణకు చెప్పాలంటే ఒక 12 సంవత్సరాల పిల్లవాడికి తీవ్రమైన వ్యాధి వచ్చింది అనుకుందాం. డాక్టర్ ఒక చికిత్స చేస్తే కొంత ప్రమాదం ఉండొచ్చు. కానీ పిల్లవాడి ప్రాణం కాపాడటానికి పిల్లవాడి తల్లిదండ్రుల అనుమతితో డాక్టర్ ఆ చికిత్స చేస్తే అందులో చిన్న నష్టం జరిగినా డాక్టర్ నేరం చేసినట్లు చెప్పబడదు. ఎందుకంటే అది మంచి ఉద్దేశంతో చేసిన పని కాబట్టి. ఇలాంటి భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్లోని ముఖ్యమైన సెక్షన్లు సులభంగా తెలుసుకోవాలంటే తెలుగు డిజి9 ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.